హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్మెక్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ఆర్ఆర్సీ గ్రూప్ డి యొక్క ప్రిపరేషన్లో భాగంగా ఫిజిక్స్లోని మెకానిక్స్లోని మ్యాథ్స్ అనేటటువంటి టాపిక్ యొక్క ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అని డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇన్ అవర్ వీడియో. ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలోనే ఎనర్జీ అదేవిధంగా వర్క్ యొక్క టోటల్ డేటాను ఫినిష్ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్. ఈరోజు మనం మాస్ యొక్క టోటల్ డేటాను ఫినిష్ చేద్దాం. ఎందుకంటే మాస్ అనేది చిన్న టాపికే కాకపోతే మోస్ట్ ఇంపార్టెంట్ వన్ ఫర్ ద నెక్స్ట్ వచ్చేటటువంటి టాపిక్స్. ఓకేనా. సో ఆల్రెడీ మనకు బేసిక్స్ అయినటువంటి యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ అయిపోయింది. మెకానిక్స్లో ఎనర్జీ వర్క్ అదేవిధంగా పవర్ యొక్క డేటా అయిపోయింది. కాబట్టి ఎవరైతే ఇంకా ఇక ప్రీవియస్ వీడియోస్ చూడలేదో దయచేసి వాళ్ళందరూ కూడా ప్రీవియస్ వీడియోస్ చూడండి. అండ్ ఆ యొక్క టోటల్ డేటా అనేది ఇక్కడ ఐ కార్డ్ కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఐ కార్డ్లో మీకు అందుబాటులో ఉంటుంది. అదేవిధంగా వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి డేటాలో కూడా మీకు అక్కడ డైరెక్ట్గా జనరల్ సైన్స్ యొక్క ప్లేలిస్ట్ అందుబాటులో ఉంటుంది. ఆ యొక్క ప్లేలిస్ట్ నుంచి టోటల్ డీటెయిల్స్ అన్ని కూడా మీరు అక్కడ నుంచి గ్యాదర్ చేసుకోవచ్చు. సో ఓకేనా ఫ్రెండ్స్. సో ఫస్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్వాంటిటీ డస్ నాట్ చేంజ్ ఈవెన్ ఆఫ్టర్ చేంజింగ్ ప్లేస్. ఓకేనా ఫ్రెండ్స్. స్థలాన్ని కానీ లేదా దాని యొక్క స్థానాన్ని కనుక మార్చినట్లయితే ఈ కింది వాటిలో ఏ భౌతిక రాశి అనేది మార్పు చెందదు. ఏంటి ఫ్రెండ్స్? మాస్, ఫోర్స్ డ్యూ టు ఫ్రిక్షన్, వెయిట్, గ్రావిటీ. సో ఏంటి ఫ్రెండ్స్? ద్రవ్యరాశి. ఓకేనా. ద్రవ్యరాశి దాని యొక్క వాల్యూని మార్చుకోదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వస్తువు కనుక తీసుకుంటే ఆ యొక్క వస్తువు మాస్ అనేది 10 kg ఉంది భూమి పైన. ఓకేనా, ఎర్త్ పైన. అదే వస్తువు కనుక నేను మూన్ పైకి తీసుకెళ్తే ఏమవుతుంది? 10 kg ఉంటుంది మూన్ పైన. మార్స్ పైకి తీసుకెళ్ళినా, వీనస్ పైకి తీసుకెళ్ళినా, లేకపోతే నేను లండన్ తీసుకెళ్ళినా, బెంగళూరు తీసుకెళ్ళినా, చెన్నై తీసుకెళ్ళినా, లేకపోతే బంగ్లాదేశ్ తీసుకెళ్ళినా, ఈవెన్ పాకిస్తాన్ తీసుకెళ్ళినా కూడా అది 10 kg ఉంటుంది. మనకు అప్డేట్ అయ్యేది ఏంటిది? డ్యూ టు గ్రావిటీ వల్ల వెయిట్ అనేది చేంజ్ అవుతుంది కదా. సో ఒక ప్రాంతాన్ని బట్టి మారింది ఏంటి ఫ్రెండ్స్? మాసే కదా. సో వాట్ ఇస్ అవర్ ఆన్సర్? మాస్ ఈజ్ అవర్ ఆన్సర్. దట్ మీన్స్ దాన్ని ఏమంటాం? ద్రవ్యరాశి అని అనడం జరుగుతుంది. ఫస్ట్ వన్ ఓకే. ఫోర్స్ డ్యూ టు ఫ్రిక్షన్. ఓకేనా ఫ్రెండ్స్. ఫ్రిక్షన్ వల్ల ఫోర్స్. సో ఫ్రిక్షన్ అనేది అన్ని ప్లేసుల్లో సమానంగా ఉంటుందా? ఉండదు కదా. ఒక స్మూత్ సర్ఫేస్ ఉంది, దానిపైన ఫ్రిక్షన్ తక్కువగా ఉంటుంది. ఒక హార్డ్ సర్ఫేస్ ఉంది, దానిపైన ఫ్రిక్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది. అదే మనం ఎయిర్లో కనుక తీసుకుంటే ఫ్రిక్షన్ అనేది వెరీ మైన్యూట్గా ఉంటుంది. స్పేస్లో కనుక తీసుకుంటే నో ఫ్రిక్షన్. కాబట్టి ఫ్రిక్షన్ వల్ల ఫోర్స్ అనేది జనరేట్ అవ్వదు. నెక్స్ట్ వెయిట్. వెయిట్ అనేది మనకు మారుతుంటుంది. ఎందుకంటే డబ్ల్యూ ఈక్వల్స్ ఏంటి ఫ్రెండ్స్? డబ్ల్యూ ఈక్వల్స్ ఎంజీ కదా, మాస్ ఇంటూ గ్రావిటేషనల్ ఫోర్స్. సో జీ అనేది ఎర్త్కి, మాస్కి, మూన్కి, వీనస్కి, అదేవిధంగా సన్కి వేరియస్ అయినటువంటి జీస్ ఉంటాయి కాబట్టి ఆటోమేటిక్గా దిస్ ఇస్ నాట్ అవర్ కరెక్ట్ వన్. అండ్ అదేవిధంగా గ్రావిటీ అంటే చేంజ్ అవుతుంది కాబట్టి 4 ఆప్షన్స్లో ఫస్ట్ ఇది అవర్ ఆన్సర్. సో ఈ క్వశ్చన్ అనేది మనం మాస్ గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఆన్సర్ ఏమిటో చెప్పేయచ్చు, ఎందుకంటే ఇది మాస్ రిలేటెడ్ క్వశ్చన్ అని. కానీ అదే ఎగ్జామ్ హాల్లో కూర్చున్నట్లయితే అక్కడ హండ్రెడ్స్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ క్వశ్చన్స్లోంచి ఒక్కో క్వశ్చన్ పిక్ చేస్తాడు. అది ఏందో మనకు ఆ యొక్క టైంలో మనకు గుర్తుకు రాదు కాబట్టి మనం వీటన్నిటి ఒక డీటెయిల్గా డిస్కస్ చేసుకుంటున్నాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎగ్జాంపుల్స్ ఇలిస్ట్రేట్ ద న్యూటన్ ఫస్ట్ లా ఆఫ్ మోషన్. ఓకేనా ఫ్రెండ్స్. న్యూటన్ యొక్క మొదటి లా గురించి ఏది ఎగ్జాంపుల్ అనేది చెప్పడం జరిగింది. ఓకేనా. సో న్యూటన్స్ ఫస్ట్ లా. సో దీని గురించి నేను మీకు ఇప్పుడు ఏమీ ఎక్స్ప్లెయిన్ చేస్తలేదు. న్యూటన్ ఫస్ట్ లా అంటే ఏంటిది, దాని యొక్క ఎగ్జాంపుల్స్ ఏంటి, ఆ యొక్క డేటా. ఎందుకంటే మీకు ఆల్రెడీ ఫౌండేషన్ కోర్సులోనే మొత్తం చెప్పడం జరిగింది. న్యూటన్ ఫస్ట్ లా, సెకండ్ లా, థర్డ్ లా, అదేవిధంగా మనకి ఒక థర్మల్ ఓరియంటెడ్ అయినటువంటి వీటన్నిటి ఒక ఎక్స్టెన్షన్స్ అన్నీ కూడా మీకు అక్కడ కవర్ అయిపోయినాయి కాబట్టి ఐ నీడ్ నాట్ రిపీట్. అండ్ అదేవిధంగా ఇక్కడ ఇచ్చినటువంటి 4 పాయింట్స్ చూడండి ఫ్రెండ్స్. వెన్ వీ స్టాప్ పెడలింగ్. ఓకేనా. ఒక సైకిల్ కైనా తీసుకుంటే దానిపైన పెడలింగ్ అనేది చేయడం ఆగిపోతే ఆ యొక్క వెహికల్ ఏమవుతుంది? స్లో డౌన్ అవుతుంది. అంటే ఆ యొక్క ప్రక్రియను ఏమంటాం? రిటార్డేషన్. ఓకేనా. అది ఏమవుతుంది? రిటార్డేషన్ అవుతుంది. వైల్ క్యాచింగ్ ఏ ఫాస్ట్ అప్రోచింగ్ క్రికెట్ బాల్ ద ఫీల్డర్ స్లోలీ మూవ్స్ ఈజ్ హ్యాండ్ బ్యాక్వర్డ్ విత్ ద మూవింగ్ బాల్. ఓకేనా ఫ్రెండ్స్. ఒక ఫీల్డర్ ఏం చేస్తాడు? బాల్ కనుక ఈ విధంగా తన దగ్గరకు వస్తుంటే ఏం చేస్తాడు? తన యొక్క హ్యాండ్స్ని బ్యాక్ సైడ్ తీసుకుంటాడు, ఎందుకంటే దాని యొక్క మోషన్కి అనుగుణంగా. అండ్ అదేవిధంగా ఒక బస్సు కనుక స్టార్టెడ్ సడన్లీ. ఓకేనా. ఒక బస్సు కనుక అకస్మాత్తుగా స్టార్ట్ అయినట్లయితే దాంట్లో ఉన్నటువంటి ప్యాసింజర్స్ అందరూ కూడా ఒక జర్క్ వచ్చేసి బ్యాక్ సైడ్ పడిపోతారు కదా. సో ఈ విధంగా నిలబడ్డటువంటి ప్యాసింజర్స్ అందరూ కూడా బ్యాక్ సైడ్ పడిపోతారు. సో దిస్ ఈజ్ కాల్డ్, ఓకేనా, దిస్ ఈజ్ కాల్డ్ ఫస్ట్ లా ఆఫ్ మోషన్. రాకెట్ లాంచింగ్ అనేది ఏంటి ఫ్రెండ్స్? న్యూటన్ థర్డ్ లా కదా. న్యూటన్ థర్డ్ లా ప్రకారంగా రాకెట్ లాంచింగ్ వస్తుంది. ఇది ఫస్ట్ లా ప్రకారంగా వస్తుంది. ఆప్షన్ ఏ, ఆప్షన్ బి రెండు కూడా ఫిజిక్స్ యొక్క ప్రిన్సిపల్స్కి అప్లికేషన్సే కాబట్టి అవి మనం తర్వాత డిస్కస్ చేసుకుందాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ రిలేటెడ్ టు దిస్ గ్రూప్. ఈ కింద ఇచ్చినటువంటి 4 ఒకటి మాత్రమే విభిన్నమైంది, అది ఏంటిదో చెప్పమంటుండు. సో ఇప్పుడు మనం దీన్ని డైరెక్ట్ ఆన్సర్ చెప్పేయచ్చు మాస్, ఎందుకంటే ఈ ఒక టాపిక్ అనేది మాస్ గురించి నడుస్తుంది కాబట్టి. అంటే ద్రవ్యరాశి ఇది అవర్ ఆన్సర్. కానీ మిగిలిన మూడింటికి ఏదైనా ఒక కామన్ రిలేషన్ ఉండాలి కదా ఫ్రెండ్స్. ఆ మూడింటి కూడా ఏదైనా ఒకటి రిలేషన్ ఉండాలి కదా. సో ఆ యొక్క రిలేషన్ ఏంటిది? ఫస్ట్ స్పీడ్ చూద్దాం. డిస్టెన్స్ బై టైం.
యాక్సిలరేషన్, దీంట్లో కూడా డిస్టెన్స్ బై టైం వస్తుంది. సో ఇక్కడ టైం ఉంది, ఇక్కడ టైం ఉంది, ఇక్కడ టైం ఉంది. సో స్పీడ్కి దీనికి ఫార్ములా ఓరియంటెడ్ రిలేషన్ ఉంది. కానీ మాస్ అని ఈ మూడిట్లో ఎక్కడైనా వచ్చిందా? యాక్సిలరేషన్లో మాస్ రాదు, టైం అనేది కూడా ఒక పార్ట్ కాబట్టి దీంట్లో మాస్ రాదు, స్పీడ్లో కూడా మాస్ రాదు. కాబట్టి వాట్ ఇస్ అవర్ ఆన్సర్? సి ఈజ్ అవర్ ఆన్సర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్వాంటిటీ మెజర్స్ ద ఇనర్షియా ఆఫ్ ద బాడీ? ఒక బాడీ యొక్క జడత్వాన్ని కనిపెట్టేది లేదా జడత్వాన్ని కొలిచేది ఏంటిది? ఏంటి ఫ్రెండ్స్ జడత్వాన్ని కొలిచేది ఏంటిది? మాస్. సో మాసే కొలుస్తుంది. ఇది కూడా డైరెక్ట్ పాయింట్, దీనికి అంత డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఉన్నప్పటికీ కూడా మనకు అంత అన్నెసెసరీ కాబట్టి దీని యొక్క డేటా ఏంటి ఫ్రెండ్స్? మాస్. ఇనర్షియా అంటే జడత్వాన్ని కొలుస్తుంది. ఏదైనా ఒక ఆబ్జెక్ట్ యొక్క జడత్వాన్ని కొలిచేది మాస్ అని అంటాం, అంటే ద్రవ్యరాశి. ఇఫ్ వీ మూవ్ ద ట్రీ బ్రాంచ్ ఫాస్ట్ దెన్ సమ్ ఆఫ్ లీవ్స్ గెట్ అటాచ్డ్ ఫ్రమ్ ద ట్రీ డ్యూ టు. మనం ఏదైనా ఒక చెట్టు కొమ్మను కనుక ఊపినట్లయితే దాంట్లో ఉన్నటువంటి ఆ యొక్క చెట్టు కొమ్మకు ఉన్నటువంటి కొన్ని ఆకులు అనేవి రాలి కింద పడతాయి కదా ఫ్రెండ్స్. సో అది ఏంటిది? యాక్సిలరేషన్, వెలాసిటీ, ఇనర్షియా, ఇంపల్స్. సో ఇప్పుడు చెప్పండి ఫ్రెండ్స్, ఇక్కడ మాస్ లేదు కదా, సో దీని యొక్క ఆన్సర్ ఏంటి చెప్పండి? యాక్సిలరేషనా, వెలాసిటీయా, ఇనర్షియానా, ఇంపల్సా? ఏంటి ఫ్రెండ్స్? ఇనర్షియా. ఇనర్షియా అంటే జడత్వం, ఓకేనా? ఇనర్షియా అంటే జడత్వం. సో జడత్వం వలన అవి రెండు కూడా విడిపోవడం జరుగుతుంది, ఓకేనా? అంటే విడిపోవడం అంటే ఏంటిది? ఈ విధంగా చెట్టు కొమ్మ ఉన్నట్లయితే మనకి ఈ విధంగా లీఫ్ ఉంటుంది కదా, సో దీని మధ్య ఉండేటటువంటి బాండింగ్స్ అనేవి ఉంటాయి కదా, అవి వీక్ అయినప్పుడు డ్యూ టు జడత్వం, డ్యూ టు ఇనర్షియా వల్ల ఈ రెండు కూడా డిటాచ్ అయిపోతాయి, ఓకేనా? సో మనం ఏదైనా ఒక రేకు కనుక తీసుకున్నట్లయితే దానిపైన చాలా దుమ్ము ఉందనుకోండి, దాన్ని ఒక్కసారి ఒక పర్టికులర్ ఫీడింగ్ తోటి, ఒక పర్టికులర్ మోషన్ తోటి కనుక దాన్ని మనం ఊపినట్లయితే, అంటే దాన్ని రివర్స్ చేసి ఊపినట్లయితే దీనిపై ఉన్నటువంటి డస్ట్ పార్టికల్స్ మొత్తం కూడా కింద పడిపోతాయి. వాట్ ఈస్ ద రీజన్ ఫ్రెండ్స్? అదే మనం ఒట్టిగానే 180 degrees కనుక ఈ విధంగా రొటేట్ చేస్తే, అంటే ఓకేనా, ఈ విధంగా ఉన్నదాన్ని ఇట్లా మనం రొటేట్ చేస్తే ఏమవుతుంది? అది పడదు. కానీ ఇట్లా ఊపినట్లయితే ఏమవుతుంది? ఆటోమేటిక్గా మొత్తం కూడా కింద పడిపోతుంది కదా, మనం పైకి ఇట్లా తడతాం కదా, అప్పుడు కూడా అది కింద పడిపోతుంది. దట్ ఈస్ కాల్డ్ ఇనర్షియా. సో మన యొక్క రియల్ లైఫ్ అప్లికేషన్స్ చాలా ఉంటాయి ఇనర్షియా పైన, కాకపోతే మనకు అంత డీటెయిల్గా అవసరం లేదు, ఎందుకంటే ఇది 10th బేస్డే కాబట్టి. మెజర్ ద మాస్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ ఈజ్ కాల్డ్ మెజర్మెంట్ ఆఫ్. సో మెజర్మెంట్ ఆఫ్ మాస్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ ఈజ్ కాల్డ్ మెజర్మెంట్ ఆఫ్. ఏంటి ఫ్రెండ్స్? ఒక వస్తువు యొక్క ద్రవ్యరాశి యొక్క కొలతను దేని యొక్క కొలత అంటారు? చెప్పండి, దేని యొక్క కొలత అంటే ఫ్రెండ్స్ చెప్పండి? ఇనర్షియా, ఓకేనా? ఇదంతా కూడా గ్రూప్ డి క్వశ్చన్స్ ఫ్రెండ్స్. ఇనర్షియా ఎక్కువ గుర్తుపెట్టుకోండి, ఇనర్షియా పైనే మనకి ఎక్కువ క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. మాస్ అంటే ఇనర్షియా రావాలి, ఇనర్షియా అంటే మాస్ రావాలి. మాస్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అని గుర్తుపెట్టుకోండి, ఇంకా ఈజీ గుర్తుంటుంది, ఓకేనా? మాస్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా. ఇన్ ద ఫోర్త్ ఈక్వేషన్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు, ఓకేనా ఫ్రెండ్స్? అండ్ రీసెంట్గానే మనం కొన్ని ఫార్ములాస్ గురించి డిస్కస్ చేసుకున్నాం కదా, సో దాంట్లో ఎంఏ అనేది దేనికి సమానం అని కూడా మిమ్మల్ని అయితే క్వశ్చన్ అడగడం జరిగింది, కానీ ఎవరు కూడా దానికి రిప్లై అయితే ఇవ్వలేదు. సో ఎంఏ మీన్స్ ఫోర్స్. సో ఇక్కడ మనకు అడిగింది ఏంటి ఫ్రెండ్స్? ఫోర్స్. సో ఎఫ్ అంటే ఫోర్స్ కదా, ఫోర్స్ అంటే ఎంఏ, మాస్ ఇంటూ యాక్సిలరేషన్, ఓకేనా? మరి ఎంజీహెచ్ అంటే ఏంటి ఫ్రెండ్స్? పొటెన్షియల్ ఎనర్జీ. ఎంవి అంటే ఏంటిది చెప్పండి ఫ్రెండ్స్? ఎంవి అంటే ఏంటిది? మాస్ ఇంటూ వెలాసిటీ, మొమెంటం. V ఈక్వల్స్ టు యూ ప్లస్ ఏటీ, ఓకేనా? V ఈక్వల్స్ టు యూ ప్లస్ ఏటీ. ఇదేంటిది? శుద్ధగతిక శాస్త్రంలో ఉంటుంది, ఓకేనా? శుద్ధగతిక శాస్త్రంలో మనకి ఒక పాయింట్ ఉంటుంది, V ఈక్వల్స్ టు యూ ప్లస్ ఏటీ. అంటే V అంటే ఏంటి ఫ్రెండ్స్? తుది వేగం ఈక్వల్స్ టు తొలి వేగం ప్లస్ యాక్సిలరేషన్ ఇంటూ పర్టికులర్ టైం పీరియడ్. సో ఓకేనా, ఈ విధంగా మన స్ట్రక్చర్ అనేది ఉంటుంది. సో ఇచ్చినటువంటి ఈక్వేషన్లో ఎఫ్ అంటే ఏంటి ఫ్రెండ్స్? ఎంఏ. ఇనర్షియా ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ ఈజ్ మెజర్డ్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్? ఈ కింద వాటిలో దేని నుంచి మనం ఇనర్షియా ఆఫ్ ద ఆబ్జెక్ట్ని మనం ఫైండ్ అవుట్ చేస్తాం? ఏంటి ఫ్రెండ్స్? అది మాసే కదా. సో ఇది డైరెక్ట్ వన్, ఓకేనా? క్వశ్చన్ చూడగానే మనం ఆన్సర్ చేయగలిగేది, ఓకేనా? ఇట్లా కొన్ని సెంటెన్సెస్ మనకు గుర్తుండాలి, మీరందరూ కూడా ఇది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. మాస్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా, ఇది బీటెక్ మెకానికల్లో ఉండేటటువంటి మేజర్ సెంటెన్సెస్లో ఇది ఒకటి. మూమెంట్ ఆఫ్ ఇనర్షియా, మాస్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా, ఓకేనా? మాస్ అంటే ఇనర్షియా వస్తుంది, ఇనర్షియా అంటే మాస్ వస్తుంది, ఓకేనా? ఈ రెండింటి కూడా ఇంటర్ లింకింగ్ అనేది ఉంటుంది. మాస్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా. సో ఈ కింద వాటిలో దేని ఫ్రెండ్స్ అది మెజర్మెంట్ చేసేది? మాస్. వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ మాస్? ఈ కింద వాటిలో ఏది డెఫినేషన్? మాస్ యొక్క డెఫినేషన్ ఏంటిది? ద మాస్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ ఈజ్ డైరెక్షన్లెస్, ఇట్ ఈస్ ఏ స్కేలార్ క్వాంటిటీ. నో, ఇది స్కేలారే అయినప్పటికీ కూడా ఇది పాసిబుల్ కాదు. కెమికల్ ఈక్విలిబ్రియం. సో అసలు దీంట్లో కెమికల్ ఎందుకు ఉంటుంది? ఒక కేజీ ఉప్పు తీసుకున్నాం, దాంట్లో కెమికల్ ఏముంటుంది ఫ్రెండ్స్? అదే కేజీ చక్కెర తీసుకున్నాం, ఒక కేజీ ఇసుక తీసుకున్నాం, అదంతా మాసే కదా. సో ఇదంటే మీరు ఏమంటే కెమికల్ అని చెప్తారు, NaCl అని. మరి దీనికి ఏం చెప్తారు? ఇసుకకి ఏం చెప్తారు? అండ్ అదేవిధంగా సాడస్ట్ తీసుకున్నాం 1 kg, ఓకేనా?
ఒక కేజీ కిలో బాట్ తీసుకున్నా, ఒక కిలో బాట్ తీసుకున్నా. సో ఇవన్నీ కూడా వెయిట్సే కదా, అదంతా కూడా మాసే కదా. ఓకేనా, అదంతా కూడా మాసే కాబట్టి కెమికల్ ఉండేది ఉండదు. ద మాస్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ రిమైన్స్ కాన్స్టెంట్ ఎట్ ఎనీ ప్లేస్, ఇట్ ఈస్ నాట్ ఎఫెక్టెడ్ ద చేంజ్ ఇన్ హైట్. సో ఇది రాంగ్. ఇక్కడ సెంటెన్స్ ఇక్కడ దాకా ఓకే, ఇది కరెక్ట్. మాస్ అనేది ఎక్కడ కూడా చేంజ్ అవ్వదు, అది కాన్స్టెంట్గా ఉంటుంది. కానీ హైట్తో మాత్రం చేంజ్ అవుతుంది. ఎందుకు? పొటెన్షియల్ ఎనర్జీ చూశారు కదా ఫ్రెండ్స్, మాస్ ఇంటూ జీ ఇంటూ హైట్ కదా. ఓకేనా, దీన్ని బట్టి మన పొటెన్షియల్ ఎనర్జీ చేంజ్ అవుతుంది. దట్ మీన్స్ మాస్ కనుక అదే విధంగా ఉండి హైట్ కనుక ఇంక్రీజ్ అయినట్లయితే ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తుంది. సింపుల్గా చెప్పాలంటే ఒక కేజీ ఐరన్ బాల్ ఉంది, అది భూమి పైన ఉందనుకో, దానివల్ల ఎలాంటి హామ్ ఉండదు. అదే దాన్ని ఒక 10 మీటర్ హైట్ నుంచి ఎత్తేస్తే ఏమవుతుంది, ఆ యొక్క ఫ్లోర్ మొత్తం కూడా బ్లాస్ట్ అయిపోతుంది కదా, మొత్తం పగిలిపోతుంది. అంటే హైట్ని బట్టి దాని యొక్క పవర్ అనేది ఇంక్రీజ్ అయింది కదా. సో దట్ ఈస్ ద రియల్ అప్లికేషన్. ఎప్పుడైనా కూడా ఒక సెంటెన్స్ని మనం పూర్తిగా చదివేటప్పుడు ఆ యొక్క రియల్ లైఫ్ అప్లికేషన్ మనం ఊహించుకుంటే ఆటోమేటిక్గా మనకు తెలిసిపోతుంది. ఓకేనా, సో ఫిజిక్స్లో ఉన్నటువంటి బెనిఫిట్ మనం రియల్ లైఫ్లో అప్లై చేసుకోవాల్సిందే. ద అమౌంట్ ఆఫ్ మ్యాటర్ కంటైన్ ఇన్ అన్ ఆబ్జెక్ట్ ఈజ్ కాల్డ్ మాస్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్. ఎస్, సో దాంట్లో ఎంత మ్యాటర్ ఉంటుందో దాన్ని బట్టి మనం ఆ యొక్క మాస్గా కన్సిడర్ చేస్తాం. అంటే 1 kg అంటే ఏంటిది, దాంట్లో ఉన్నటువంటి మ్యాటర్ అది. మాస్ బై వాల్యూమ్ ఈక్వల్స్ టు, ఓకేనా ఫ్రెండ్స్, మాస్ బై వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు ఈ కింది వాటిలో ఏంటిది? సో చెప్పండి ఫ్రెండ్స్, మాస్ బై వాల్యూమ్ అంటే ఏంటిది? డెన్సిటీ ఫార్ములా. ఇది మన యొక్క FMHM ఫ్లూయిడ్ మెకానిక్స్ అండ్ హైడ్రాలిక్ మిషన్లో వచ్చేటటువంటి టాపిక్. ఇది బీటెక్ మెకానికల్లో వస్తుంది ఫ్రెండ్స్ ఈ యొక్క డేటా అన్నది. సో 10th క్లాస్ వాళ్ళకి కానీ ఇంటర్ వాళ్ళకి కానీ మ్యాక్సిమం అసలు ఈ యొక్క పాయింట్ అనేది టచ్ ఉండదు. కాకపోతే ఏంటంటే ఎగ్జామ్లో ఇది NCERT బేస్ పైన వస్తుంది కాబట్టి వీ హ్యావ్ టు లెర్న్ మోర్ డేటా. సో ఇది బీటెక్ మెకానికల్ వాళ్ళకైతే ఫిజిక్స్ ఇట్లా ఆట ఆడుకుంటారు, కానీ జనరల్ డిగ్రీ వాళ్ళకి మాత్రం చాలా ట్రబుల్స్ ఉంటాయి. ఎందుకంటే ఇట్లాంటి డేటా అనేది ఐడియా ఉండదు కాబట్టి ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాలి జనరల్ డిగ్రీ క్యాండిడేట్స్, అదేవిధంగా జనరల్ ఇంటర్, జనరల్ 10th వాళ్ళు. డెన్సిటీ అంటే ఏంటి ఫ్రెండ్స్? మాస్ బై వాల్యూమ్. ఓకేనా, సో దీనికి ఇంకా డీటెయిల్గా వెళ్ళిపోవచ్చు. సో డెన్సిటీ, వెయిట్ డెన్సిటీ, అదేవిధంగా మనకు రిలేటివ్ డెన్సిటీ అని ఇంకా డెప్త్కి వెళ్ళిపోవచ్చు, కాకపోతే అంత అవసరం లేదు మనకి. వాట్ ఈస్ ద మాస్ పర్ యూనిట్ వాల్యూమ్ ఆఫ్ ఏ సబ్స్టాన్స్? ఓకేనా, సేమ్ క్వశ్చన్గా ఫ్రెండ్స్, ఏం మార్చలేదు. మాస్ పర్ యూనిట్ వాల్యూమ్. మాస్ పర్ యూనిట్ వాల్యూమ్ అంటే ఏంటి ఫ్రెండ్స్? సేమ్ క్వశ్చన్ కదా, డెన్సిటీ. సో ఖచ్చితంగా ఇది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మళ్ళీ అడుగుతాడు ఇది. ఓకేనా, మళ్ళీ అడిగే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. ఇఫ్ ద వెయిట్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ ఈస్ 200 Newtons, దెన్ ఫైండ్ ఇట్స్ మాస్. సో మనకి ఇక్కడ వెయిట్ ఇచ్చేసిండు, మాస్ని కనుక్కోమంటుండు. ఓకేనా, జీ కూడా ఇచ్చేసిండు. అసలు డబ్ల్యూ అంటే ఏంటి ఫ్రెండ్స్? వెయిట్ అంటే ఏంటిది? మాస్ ఇంటూ యాక్సిలరేషన్. అయితే ఇక్కడ మన దగ్గర యాక్సిలరేషన్ ఉందా? లేదు. మరి యాక్సిలరేషన్ లేనప్పుడు ఏం చేస్తాం? జీని ఇంప్లిమెంట్ చేస్తాం. ఓకేనా, యాక్సిలరేషన్ లేనప్పుడు జీని ఇంప్లిమెంట్ చేస్తాం. ఇదంతా ఇది 200 Newton. ఓకేనా, మాస్ ఎంతో తెలియదు, ఎం. జీ అంటే ఎంత? 10. సో ఇక్కడ ఇది క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ ఏమవుతుంది ఫ్రెండ్స్? 20 వస్తుంది. సో 20 ఓకే. న్యూటన్సా, పాస్కల్సా, డబ్ల్యూఆ, కేజీయా? సో మాస్ని దేంట్లో కొలుస్తాం ఫ్రెండ్స్? మాస్ని దేంట్లో కొలుస్తాం? కేజీలలో కదా. సో వాట్ ఈస్ అవర్ ఆన్సర్ ఫ్రెండ్స్? కేజీలలో. కాబట్టి 20 kg ఈజ్ అవర్ ఆన్సర్. సో వాట్ అంటే పవర్లో వస్తుంది, ఫోర్స్ బై యాక్సిలరేషన్. ఓకేనా, F/A. ఇది కూడా ఫార్ములానే ఫ్రెండ్స్, F/A. సో యాక్చువల్గా ఫోర్స్ అంటే ఏంటిది? మాస్ ఇంటూ యాక్సిలరేషన్. సో ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క యాక్సిలరేషన్ ఇక్కడ పంపిస్తే F/A దట్ ఈక్వల్స్ టు M కదా. సో వాట్ ఈస్ అవర్ ఆన్సర్ ఫ్రెండ్స్? మాస్ ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా, సో మీకు ఫార్ములాస్ ఐడియా ఉండాలి, దాని యొక్క డెఫినేషన్స్ ఐడియా ఉండాలి, ప్లస్ అట్ ది సేమ్ టైం కాన్సెప్ట్ మొత్తం కూడా ఐడియా ఉంటేనే మీకు ఎక్కువ స్కోర్ అనేది వస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోయే ముందు ప్రతి ఒక్కరు కూడా వీడియోని వెంటనే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసేయండి. వెంటనే మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా వీడియో అయిపోగానే షేర్ చేయండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డస్ నాట్ ఎఫెక్ట్ ద వాల్యూ ఆఫ్ ద యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ? ఈ కింది వాటిలో ఏది ఏకి రిలేటెడ్ కాదు, అంటే ఏతో సంబంధం లేదు. సో ఏంటి ఫ్రెండ్స్? సో ఈ యొక్క డేటా మాస్ తీసుకుందాం, కేజీ. మాస్ అనేది గ్రావిటీ ఎలాంటి సంబంధం ఉండదు. అంటే గ్రావిటీ బేస్ పైన, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం కనుక ఈ యొక్క వస్తువుని అమెరికాలో తీసుకెళ్ళినా, ఫారెన్ ఎక్కడ తీసుకెళ్ళినా, ఇండియాలో ఉంచినా, అదేవిధంగా శ్రీలంకలో ఉంచినా, సముద్రం పైన ఉంచినా, సముద్రం లోపల ఉంచినా, ప్లస్ అట్ ద సేమ్ టైం దీన్ని తీసుకెళ్ళి మూన్ పైన ఉంచిన, అంటే చంద్రుని పైన ఉంచిన, అంగారకుని పైన ఉంచిన, శని పైన ఉంచిన, యురేనస్ పైన ఉంచిన, ఎక్కడ ఉంచినా కూడా దాని యొక్క మాస్ అనేది మారదు. కాబట్టి వాట్ ఈజ్ అవర్ ఆన్సర్ ఫ్రెండ్స్? ఏ ఈజ్ అవర్ ఆన్సర్. మిగిలినటువంటి 3 ఆప్షన్స్ కూడా చూద్దాం. వర్టికల్లీ, సో హైట్ కనుక ఇంక్రీజ్ అయినట్లయితే మనకు జీ ఏమవుతుంది ఫ్రెండ్స్? నెగిటివ్ అవుతుంది. డౌన్వర్డ్ వచ్చేసి జీ అనేది పాజిటివ్ అవుతుంది. సైజ్ ఆఫ్ అన్ ఎర్త్,
సో ఎర్త్ యొక్క సైజ్ కనుక పెరిగినట్లయితే జీ వాల్యూ ఏమవుతుంది ఫ్రెండ్స్, తగ్గుతుంది. ఎర్త్ యొక్క సైజ్ కనుక తగ్గినట్లయితే జీ వాల్యూ పెరుగుతుంది. ఇదేం సార్ ఇట్లా అంటారు ఏందని అనుకుంటారా? ఎందుకంటే మన యొక్క గ్లోబ్ తీసుకుందాం ఒకసారి. సో ఇది అనుకోండి, మన యొక్క గ్లోబ్ అనుకోండి. ఇది ఈక్వేటర్ అంటే భూమధ్యరేఖ, ఇది ధ్రువం, ఓకేనా. ఇది ఉత్తర ధ్రువం, ఓకేనా. ఇది ఉత్తర ధ్రువం, ఇది దక్షిణ ధ్రువం. సో జీ పాయింట్ అనేది ఇక్కడ ఎక్కువ ఉంటుంది, ఇక్కడ తక్కువగా ఉంటుంది. ఎందుకు? ఇక్కడ మనకు మాస్ అనేది ఎక్కువగా ఉంటుంది, ఇక్కడ కొద్దిగా తక్కువ ఉంటుంది కాబట్టి, ఓకేనా. ఇది మిడిల్ యాక్సిల్. కాబట్టి రాకెట్స్ ఎప్పుడైనా కూడా మనకు ఈక్వేటర్ దగ్గరగా ఉన్నటువంటి ఏరియా నుంచి పంపించేస్తారు, ఓకేనా. సో శ్రీహరికోట కానీ తుంబా కానీ ఇవన్నీ కూడా మనకు ఈక్వేటర్ దగ్గరగా ఉంటాయి. ఎక్కడైనా కూడా లాంచింగ్స్ అన్నీ కూడా ఈక్వేటర్ దగ్గరగా ఉంటాయి, ఎందుకంటే అక్కడ జీ వాల్యూ అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి. అండ్ డెప్త్. సో డెప్త్ కనుక ఇంక్రీజ్ అయినట్లయితే జీ వాల్యూ అనేది ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అవుతుంది, ఎందుకంటే అది యొక్క సెంటర్ నుంచి దగ్గరగా ఉంటుంది కాబట్టి, ఓకేనా. సో మనం కొంత ఎత్తులో ఉన్నటువంటి వాటర్ని కిందికి తీసుకురావడం కన్నా బావిలో ఉన్నటువంటి నీటిని పైకి తోడడం కష్టం. ఎందుకు చెప్పండి ఫ్రెండ్స్? జీ వాల్యూ ఎక్కువగా ఉంటుంది కదా. మనం మన యొక్క సర్ఫేస్ లెవెల్ కంటే ఎత్తుగా ఉన్నటువంటి నీటిని కిందికి తీసుకురావడానికి పడేటటువంటి శ్రమ చాలా తక్కువ వెన్ కంపేర్ టు బావిలో ఉన్నటువంటి నీటిని బయటికి తీసుకురావడం. కాబట్టి ప్రతిదీ కూడా మీరు ఫిజిక్స్లో లైవ్ అప్లికేషన్ ఓరియంటెడ్ డిస్కస్ చేసుకుంటే చాలా ఈజీగా కన్వీనియంట్గా ఉంటుంది. వాట్ విల్ బి ద మాస్ ఆఫ్ ఎ గర్ల్ వేయింగ్ 450 న్యూటన్, ఓకేనా. 450 న్యూటన్ల బరువు ఉన్నటువంటి అమ్మాయి యొక్క ద్రవ్యరాశి ఎంత? సో W = m/g. సో జీ అనేది మనకు అక్కడ స్పెషల్గా మెన్షన్ చేయలేదు కాబట్టి ఫస్ట్ మనం 10 తీసుకుందాం, పాసిబుల్ లేకుంటే 9.8 తీసుకుందాం, ఓకేనా. సో మాస్ కావాలి 450, ఫస్ట్ 10 తీసుకుందాం, క్యాన్సిల్ చేస్తే 45 వచ్చింది, ఓకేనా. m = 45 kg. సో m = 45 kg ఆప్షన్లో ఉందా చెప్పండి ఫ్రెండ్స్? m = 45 kg ఆప్షన్లో ఉందా? కానీ మన ఇక్కడ 9.8 అనేది స్టాండర్డ్ కాబట్టి 9.8 కూడా చూద్దాం. ఆ యొక్క డేటా లేకుంటే 45 ఇస్ అవర్ ఆన్సర్, ఓకేనా. సో 450/9.8 ఇది క్యాన్సిల్ చేసే 45.9 వస్తుంది. సో ఇది కూడా ఉంది. సో ఈ రెండిట్లో ఏది పిక్ చేసుకోవాలి అంటే 9.8 అనేది స్టాండర్డ్ కాబట్టి దిస్ ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. 45.9 కనుక లేకుంటే మాత్రం దిస్ ఈజ్ అవర్ ఆన్సర్, ఓకేనా. ఇది ఉంటేనే ఇదే కరెక్ట్ ఆన్సర్, ఇది లేకుంటే మాత్రం ఇది కరెక్ట్ ఆన్సర్. సో వాట్ ఈస్ అవర్ ఆన్సర్ ఫ్రెండ్స్? డి ఈజ్ అవర్ ఆన్సర్. ద వెయిట్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ ఈస్ 980 న్యూటన్ ఇఫ్ ద గ్రావిటేషనల్ యాక్సిలరేషన్ ఈజ్ 9.8 m/s². సో దిస్ ఈజ్ గుడ్. జీ చేసిండు, దాని యొక్క మాస్ కనుక్కోమంటుండు. ఏమవుతుంది ఫ్రెండ్స్? ఈ లెక్క చేయాలనా? ఈ లెక్క చేయాల్సిన అవసరం లేదు కదా, 100 kg వస్తుంది. ఎందుకు? 980/98. ఇక్కడ పాయింట్ ఉంది కదా, పాయింట్ తీసేసి ఇక్కడ 0 వస్తుంది, క్యాన్సిల్ చేస్తే 100. సో ఆల్రెడీ మనకు అడిగింది మాస్ కాబట్టి కేజీలలోనే ఉంది, యూనిట్స్ కూడా మనకు కన్ఫ్యూజింగ్గా లేవు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, డాష్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ ఈజ్ ఫిక్స్డ్ అండ్ డస్ నాట్ చేంజ్ విత్ ఇట్ వెన్ ఇట్ మూవ్డ్. ఈ కింద వాటిలో దేన్ని మూవ్ చేసినా అంటే కదిలిచ్చినా కూడా దాని యొక్క ఈ కింద వాటిలో ఏది కదిలిచ్చినా కూడా దాని యొక్క విలువను కోల్పోదు, లేకపోతే అది మారదు. అసలు దాని యొక్క స్థానం నుంచి కదిలిచ్చినా ఏం చేసినా కూడా మారింది ఏంటి ఫ్రెండ్స్? మాసే కదా. వెలాసిటీ చేంజ్ అవుతుంది, 10 మీటర్ టు 5 మీటర్, 5 మీటర్ టు 20 మీటర్, ఓకేనా. 0 మీటర్. స్పీడ్ కూడా మనకు మాస్ m/s. వెయిట్ కూడా మారుతుంది, జీ వాల్యూ పెరుగుతుంది కాబట్టి. ఎందుకంటే ఒక కొండపైన చెక్ చేస్తా, ఓకేనా, ఒక లోయ ఉంది పక్కనే, ఆ లోయలో చెక్ చేస్తా. ఈ రెండిట్లో కూడా నాకు చాలా తేడా వస్తుంది, ఓకేనా. ఒక 1 kg వెయిట్ని కనుక మనం ఒక కొండపైన చెక్ చేసామనుకోండి, వేయింగ్ ఒక తీరుగా వస్తుంది. అదే దాన్ని తీసుకెళ్ళి ఒక లోయలో కనుక చెక్ చేసి ఒక తీరుగా వస్తుంది. దాన్నే మనం సముద్రం అడుక్కి తీసుకెళ్ళినాం, ఒక 300 మీటర్ల లోపలి తీసుకెళ్ళి దాన్ని చెక్ చేసినాం, అక్కడ ఇంకో రకమైనటువంటి వాల్యూ చూపిస్తుంది, ఓకేనా. సో ఇవన్నీ కూడా మనకు జీ వాల్యూని బట్టి వేరీ అవుతుంటాయి కాబట్టి వెయిట్ ఈజ్ ఆల్సో చేంజ్డ్. ద మొమెంటమ్ ఆఫ్ ఏ బాడీ ఈజ్ 50 kg m/s అండ్ ద వెలాసిటీ ఈజ్ 5 m/s. దాని యొక్క మాస్ ఏంటిది, ఓకేనా. మొమెంటమ్ ఇచ్చేసిండు, వెలాసిటీ ఇచ్చేసిండు. మనకి ఇంకేం కావాలి ఫ్రెండ్స్? మాస్ కావాలి. 50, వెలాసిటీ 5. మొమెంటమ్ ఈక్వల్స్ ఏంటి ఫ్రెండ్స్? మొమెంటమ్ అంటే మాస్ ఇంటూ వెలాసిటీ కదా. సో మాస్ కావాలి ఇంటూ వెలాసిటీ 5. ఇక్కడ ఉంది 50, 10. మాస్ ఈక్వల్స్ ఏంటి ఫ్రెండ్స్? 10 kg కదా. సో 10 kg is our answer. If force and acceleration F and A are given, then the formula for finding mass. సో ఈ కింద వాటిలో F =
ఎఫ్ ఇచ్చేసిండు, ఏ ఇచ్చేసిండు, ఎం అంటే ఏంటిది? ఓకేనా, ఎం పాయింట్ ఆఫ్ వ్యూలో ఎఫ్ఏని ఏ విధంగా రాస్తాం? ఏంటి ఫ్రెండ్స్, ఎఫ్ ఈక్వల్స్ టు ఎంఏ, ఎంని అక్కనే ఉంచేస్తే ఏ ఇక్కడికి వచ్చాయి, ఎఫ్ బై ఏ ఈక్వల్స్ టు ఎం కదా. సో వాట్ ఇస్ యువర్ ఆన్సర్? ఎఫ్ బై ఏ. ఓకేనా, సో ఫార్ములా తెలిస్తే మనకు ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. సో మనకి ఇక్కడతోటి ఈ యొక్క మాస్ అనేటటువంటి టాపిక్ మనకు కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వీడియో మనం న్యూటన్ లా ఆఫ్ మోషన్ అని కంప్లీట్ చేద్దాం. ఓకేనా, న్యూటన్స్ లా అంటే మీకు ఇందాక ఎందుకు చెప్పలేదు, ఇప్పుడు మీకు అర్థమైంది కదా, న్యూటన్ ఫస్ట్ లా, సెకండ్ లా, థర్డ్ లా, అదేవిధంగా వాటి యొక్క అప్లికేషన్స్ ఏదైతే ఉంటాయో. సో రేపు మనకు రాకెట్ లాంచింగ్ కూడా ఉందిగా ఫ్రెండ్స్, పిఎస్ఎల్వి C-51 అనేది. సో అది చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ప్రైవేట్ రంగాన్ని గురించినటువంటి ఒక కొత్త ముందడుగునే వేయబోతున్నారు కాబట్టి దాని గురించి కూడా బాగా చెక్ చేయాల్సి ఉంటుంది. సో అది కంప్లీట్ అయిపోగానే ఒక వీడియో కూడా చేద్దాం మ్యాక్సిమం వీలుంటే. అండ్ అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి. అండ్ అదేవిధంగా వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి ఫస్ట్ లింక్ ద్వారా మీరు టోటల్ రేటాన్ని గ్యాదర్ చేయండి. మన ఛానల్ 1,50,000 అవ్వగానే మీకు ఒక స్పెషల్ ఆఫర్ అయితే ఇవ్వబోతున్నాం. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియో మనకు నేటితో కలుద్దాం. అండ్ థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్.